కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండ నడివాడు కలడో లేడో. ఉన్నాడా లేడా అని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్. సాధువులు సన్యాసులైనటువంటి సర్వసంగ ప్రత్యాగులైనటువంటి పుణ్యపురుషుల ఎడ ఎప్పుడు ఆ భగవంతుని కరుణ ఉంటుందన్నమాట. స్వామి, గురుర్వాక్యము శాస్త్ర దృష్టాంతరము ఆత్మనిశ్చయం కదా, నువ్వు చెప్పుతూ ఉన్నావు, ఉపమాన రూపంలో నాకు చెప్పాలని మీ యొక్క మనసులో ఉదయించవచ్చును. గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మనిశ్చయం కదా చెప్పుతూ ఉన్నావు. గజేంద్రుని చరిత్ర, గజేంద్రుడు ఆ విధంగా ప్రార్థన చేసినాడు. దృష్టాంతరం ఏదన్నప్పుడు ఆ యుగంలో మనం చూడలేదు, ఏ యుగం గురించో చెప్తున్నారని మీకు మళ్ళా ప్రశ్న ఉదయించవచ్చును. కలియుగంలో వివేకానంద స్వామి పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. అక్కడక్కడ దివ్య ప్రబోధాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ రైలు ప్రయాణం చేస్తుంటే ఒక కోటీశ్వరుడు, అనగా డబ్బు ఉన్న మదాంధుడు, భక్తి లేనటువంటి వారు, వివేకానంద స్వామి యొక్క కాషాయ వస్త్రములు అవన్నీ చూసుకున్నప్పుడు ఏ మనసులో వీరు తిండికి పనులు చేయలేక, పనిపాటలు చేయలేక, పనులు చేయలేకుండా తిండిబోతులై తిరుగుబోతులై విహరిస్తున్నారు, ఏం మనుషులు వీళ్ళు అని చెప్పి ఏదో చిన్న చూపు చూస్తున్నాడు. నడయాడ దేవతలు సన్యాసులు, అందుకోసం మాట్లాడే దేవతలు మహనీయులు. అతడు తెలుసుకోలేక చిన్న చూపుతో వివేకానంద స్వామిని కొంచెము ఏదేదో ఎందుకు ఆ సన్యాసం తీసుకున్నావు, ఎందుకు ఇట్లా సంచరిస్తున్నావు, నీకు భార్య ఉన్నదా, నీకు పిల్లలు ఉన్నారని ముందు ప్రశ్నించేసి ఆ సన్యాసం అంతా సన్యాసం అంతా కాషాయాంబరం అంతా చూసేసి ఎందుకు ఈ సన్యాసం తీసుకుని ఒక హేళన, నాలాగా సంసారి కావచ్చు కదా, ఎందుకు ఆ సన్యాస జీవితం అని చెప్పి నానా విధాలుగా దూషిస్తున్నాడు, నిందిస్తున్నాడు, కించపరుస్తున్నాడు. ఆ రైల్లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు, అయ్యో ఆ దివ్య పురుషుణ్ణి, ఆ పుణ్యపురుషుని ఇట్లా నిందిస్తున్నాడే అని అతన్ని కొంచెం గర్వాంధుడై ఉన్నాడు. కావున అని రూపురేఖలు, ఆ ఒళ్ళు, ఆ బట్టలు చూసినప్పుడు, ఆ బూట్లు, ఆ ఒళ్ళు, ఆ సంపద చూసినప్పుడు కొంచెము పెద్ద ఉన్నత ఉద్యోగిగా ఉన్నాడు, ఒక డబ్బు ఉన్నటువంటి వాడుగా ఉన్నట్టున్నాడు, కోటీశ్వరుడుగా అని చెప్పి కొంచెం అని ఎదురు పలకలేక ఎందుకు మనది ఏం పోయిందిలే ఆ దేవుడు చూసుకుంటాడని చెప్పి కొంచెం చిన్నబోతూ అందరూ తలలు కిందికి వేసుకొని చూస్తూ ఉన్నారు. ఇంకా అవివేకానంద స్వామిని ఏదేదో నిందిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. కుక్కలు అరిస్తే ఏనులకు ఏమవుతుందన్నాడు వివేకానంద స్వామి. కుక్కలు అరుస్తుంటాయి, ఏనుగులు పోతుంటే కుక్కలు అరుస్తుంటాయి, అవి వచ్చి కరుస్తాయా, ఏమైనా బాధ పెట్టుతాయా, నువ్వు అటు పోవద్దని ఎదురు వస్తాయా? ఎదురు రాలేవు, కరవలేవు, కానీ అవి అరుస్తూ ఉంటాయి. కానీ ఏనుకి ఏమి ఇబ్బంది లేదు. అట్నే పరమభక్తాగ్రేశ్వరులందరూ కూడా అజ్ఞానులు అరుస్తుంటారు, మీ కర్తవ్య కర్మలు చేసుకుంటూ మీరు వెళ్తూ ఉండండి, మీరు బాధపడొద్దని చెప్పి వివేకానంద స్వామి చెప్పిన దివ్య సూక్తి. అందుకోసం ఈ వివేకానంద స్వామి అదొక కుక్క, నేను ఒక ఏనుగును అనుకున్నాడు, అది నన్ను ఏం చేయగలుగుతుంది, మురిగి దాని నోరేపోతుంది అనుకున్నాడు. చిన్నగా ఆ రైల్వే స్టేషన్కి వచ్చింది, ఆ ప్లాట్ఫారం పైకి దిగినారు, అక్కడ కూర్చున్నారు. ఒక దగ్గర అరుగు ఉంటే అరుగు పైన కూర్చున్నాడు, దైవ చింతన చేసుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇతడు ఊరుకోలేదు, మళ్ళీ అక్కడికి పోయినాడు. జిలేబీ బిటాయి మున్నగ తినుబండారములు, తీపు తినుబండారములు తెచ్చుకొని వివేకానంద స్వామి ముందు కూర్చొని తినుకుంటూ, చూడు నేను సంసారిని, నువ్వు సన్యాసి, నీకు ఎవరు దిక్కు లేరు, ఎందుకయ్యా సన్యాసి జీవితము, నేను చూడు నేను గొప్ప డబ్బు సంపాదిస్తున్నాను, నిన్ను గొప్పవారిని, నాలాగా నువ్వు మారవచ్చు కదా అని ఈ విధంగా తిట్టుతూ వివేకానంద స్వామిని తిట్టుతూ ఆ తీపు తినుబండారములు, రుచికరమైనటువంటి తినుబండారాలను తింటూ ఉన్నాడు, నిందిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. కానీ వెంటనే ఆ వివేకానంద స్వామి ఇతను ఏమి తెలియని అజ్ఞాని, ఇంకేం చెప్పినా అర్థం కాదు. గుడ్డివాడు సూర్యుని చూడలేడు కదా, ఇప్పుడు ఇతనికి ఏం చెప్పినా అర్థం కావటం లేదు.
ఆ సర్వేశ్వర ఈయన మతిని మార్చు, ఈయన బుద్ధిని మార్చు అని ఆ భగవంతుణ్ణి ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తూ కొంచెం ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ధ్యానంలోకి వెళ్ళినాడు. అక్కడనే కూర్చొని ఈయన అంటున్నాడు, ఈయన మాటలు పట్టించుకోలేదు. అప్పుడు సర్వేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అక్కడున్న పెద్ద హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళినాడు. అది మధ్యాహ్నం వేళలో. ఆ మధ్యాహ్నం వేళలో ఆయన భోంచేసి పండుకున్నాడు. ఆ హోటల్ యజమాని ఆ రైల్వే స్టేషన్ ఉంది కావున ఆ ప్లాట్ఫారం పైన జనులు వస్తూ పోతుంటారు కావున అక్కడ పెద్ద హోటల్ ఉంది, పెద్ద హోటలు. ఆ హోటలు యజమాని, ఆ హోటల్కి అధికారి యజమాని ఆ మధ్యాహ్నం వేళలో తిని పండుకున్నాడు. పరమేశ్వరుడు వెళ్ళి, నాయన అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, కాషాయాంబరధారి అయి ఒక పరమభక్తాగ్రేశ్వరుడు మహనీయుడు ఉన్నాడు, సత్పురుషుడు, ఆయనకు అన్నం పెట్టు నాయన అని చెప్పి స్వప్నంలో చెప్పినాడు పరమేశ్వరుడు. నిద్ర మేలుకొన్నాడు. ఈ పగటి నిద్రలు పగటి కళలు కదా, ఇది మామూలు అయి ఉంటుందని మళ్ళా పండుకున్నాడు. పరమేశ్వరుడు వచ్చి నా ఆజ్ఞ పాటిస్తలేవా అని చెప్పి చంప పైన గట్టిగా కొట్టినాడు శివుడు. చంప పైన కొట్టగానే వెంటనే లేచినాడు, దెబ్బ తగిలింది, వాతగూడంగా పడింది, గట్టిగా కొట్టినాడు. కావున సర్వేశ్వరుడు నాకు ఆజ్ఞాపించినాడని చెప్పి తినుబండారంలో గంపల తీసుకొని వెళ్ళి వివేకానంద స్వామి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్నాడు. అక్కడ వెళ్ళేసి స్వామి స్వామి అని గట్టిగా పిలిచినాడు. లేచినాడు, స్వామి ఈ ప్రసాదములు స్వీకరించండి స్వామి స్వామి అని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే శివుని ఆజ్ఞ అయింది కదా. బ్రతిమిలాడి ఇస్తుంటే వివేకానంద స్వామి ఆనంద బాష్పములు కార్చుతున్నాడు. అక్కడ పక్కల ఇంతకుముందు వివేకానంద స్వామిని దూషిస్తూ ఉన్నాడు కదా, అతడు కూడా అక్కడనే ఉన్నాడు. ఆ తినుబండారంలో తింటూ నిందిస్తూ ఉన్నటువంటి ఆ అజ్ఞాని అక్కడనే ఉన్నాడు. అజ్ఞాని అనొద్దు, అజ్ఞాని అయినా సరే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. అటు సత్పురుషుడైనటువంటి వివేకానంద స్వామి దర్శనం కలిగి అతని పాపాలు నిర్మూలనం అయిపోయినాయి. ఇప్పుడు హృదయం పరిపక్వ స్థితికి వచ్చింది. ఇప్పుడు అజ్ఞాని అయినప్పటికైనా సుజ్ఞాని దగ్గర ఉన్నాడు. స్పర్శన వేది దగ్గర ఉన్నప్పుడు ఇనుము బంగారం అయినట్టుగా, స్పర్శన వేదిని తాకగానే ఇనుము బంగారమైనట్టుగా వివేకానంద స్వామి యొక్క దర్శనం అక్కడ జరిగింది. ఆ వివేకానంద స్వామి దర్శనం కలిగింది. అక్కడ ఆ చూస్తున్న ఆయన ఎంత అదృష్టమంతుడు, తిట్టుతూ కూడా కాషాయ వస్త్రమును చూస్తూ ఆయనను చూస్తూ ఎప్పుడు తింటూ ఎంత అదృష్టవంతుడు ఆలోచన చేసుకోండి. ఏకాగ్రత దృష్టితో వివేకానంద స్వామిని చూస్తూ తిట్టినాడు. కానీ గంప నిండుగా ఆ తినుబండారంలో తీసుకొచ్చి వివేకానంద స్వామికి తినుస్వామి అని చెప్పుచుండగా వివేకానంద స్వామి ప్రశ్నించినాడు, నాయనా నన్ను ఇంతగా బ్రతిమలాడుతున్నావు, కారణం ఏమినైనా? స్వామి ఇప్పుడు నేను పండుకున్నాను, శివుడు వచ్చి ఆజ్ఞాపించినాడు నీకు ఆహారంలో తీసుకొని వెళ్ళమని, నేను పండుకున్నాను స్వామి, నువ్వు నా ఆజ్ఞ పాటిస్తలేవని చెంపపైన కొట్టినాడు స్వామి. చూడు స్వామి చెంప ఉబ్బింది దెబ్బకు అని చెప్పినాడు. చెంప ఉబ్బింది కొట్టగానే వ్రేలు గుడంగా పడ్డాయి, చూయించినాడు. అప్పుడు వివేకానంద స్వామి ఆనంద భాష్పములు కారుస్తూ అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితో ఎవరైతే ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తుంటారో యోగము ప్రాప్తము కానటువంటి దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు, క్షేమము మళ్ళీ రక్షిస్తాడు ఆ భగవంతుడు. అందుకోసమే వివేకానంద స్వామి భగవద్గీతలో 9వ అధ్యాయము 22వ శ్లోకంలో రాజవిద్య రాజగుహ యోగంలో మీరు చూసుకోండి. 9వ అధ్యాయము 22వ శ్లోకంలో ఆ భగవంతుడే భక్తులను నేను రక్షిస్తాను. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా అనన్యమైనటువంటి భక్తితో నన్ను ఎవరు ప్రార్థన చేస్తారో అర్జున, వారి యొక్క యోగక్షేమమును నేను చూసుకుంటాను, ప్రాప్తము కానటువంటి దివ్యత్వాన్ని ప్రసాదించి మళ్ళీ క్షేమమును రక్షిస్తూ ఉంటానని చెప్పి భగవంతుడు అభయం ఇచ్చినాడు భక్తులకు. భయపడవలసిన అవసరమూ లేదు.
ఆ భగవంతుని సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి పరమభక్తాగ్రేశ్వరుల యొక్క యోగక్షేమాన్ని భగవంతుడు చూసుకుంటాడు. వివేకానంద స్వామి యొక్క యోగక్షేమాన్ని చూసుకున్నాడు. ఆహారములు తింటూ ఆనంద భాష్పాలు కారుస్తూ ఇట్టి శ్లోకమును భగవద్గీత ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేసేవారు కావున ఈ శ్లోకము జ్ఞాపకం వచ్చి, పరమేశ్వర నన్ను ఈ విధంగా కాపాడుతున్నావా తండ్రి అని చెప్పి ఆనంద భాష్పాలు కారుస్తుంటే, ఇంతకుముందు వివేకానంద స్వామిని నిందిస్తూ దూషిస్తున్నాడు కదా తిండుబండారంలో తింటూ, అప్పుడు ఓహో భగవంతుడు ఉన్నాడు, భక్తులను భగవంతుడు రక్షిస్తాడని చెప్పి, స్వామి ఇంతకాలం నేను నిందించినాను, మిమ్మల్ని దూషించినాను, మమ్మల్ని క్షమించని చెప్పి పాదాల పైన పడి భక్తుడైపోయినాడు. అట్టి భక్తుడు ముందు దూషించినాడు, తర్వాత ఆ భగవంతుని ప్రార్థించినాడు, మహాభక్తుడైపోయినాడు. నన్ను ఎందుకు నిందిస్తున్నావని ఒక్క మాట తిట్టినుంటే ఏమైపోయేది? అతడు మారేవాడా? అందుకోసం క్షమ అవసరం భక్తులకు. అందుకోసము కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడు. అంతటా ఉన్నాడు అట్టి పరమభక్తాగ్రేసులను రక్షిస్తాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. నేను విన్నాను. తండ్రి నన్ను రక్షించుమని గజేంద్రుడు ఆ శ్రీహరిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.